ఇరాన్ కు ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నీచమైన చావకుండా ఖమేనీని రక్షించానని అయినా ఆయన ధన్యవాదాలు చెప్పలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తమదే విజయం అంటూ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. దీనికి సంబంధించి ట్రూత్ వేదికగా సుదీర్ఘంగా పోస్టు పెట్టారు. ఖమేనీ విద్వేషంతో చేసిన ప్రకటన చూసిన తర్వాత ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించాలన్న ఆలోచనను విరమించుకున్నానని ట్రంప్ తెలిపారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే మళ్లీ ఆ దేశంపై బాంబులు వేయడానికి వెనకాడబోనని హెచ్చరించారు. యుద్ధంతో నాశనమైన దేశానికి సుప్రీం నేతైన ఖమేనీ ఇజ్రాయెల్పై నెగ్గానని మూర్ఖంగా చెబుతున్నారని, అది అబద్ధమని ఆయనకు తెలుసని మండిపడ్డారు. ఆ దేశం నాశనమైపోయిందని 3 రాక్షస అణు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలుసని, ఇజ్రాయెల్ అమెరికా సైనిక దళాలు ఆయన హతమార్చకుండా అడ్డుకున్నా అన్నారు. నీచమైన చావకుండా ఖమేనీని రక్షించానన్నారు. అయినా ఖమేనీ తనకు ధన్యవాదాలు చెప్పలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇరాన్ను ఆఖరి దెబ్బ తీయడానికి టెహ్రాన్ వైపు భారీ స్థాయిలో వెళుతున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేశానని, ఆ దాడి జరిగితే 1000 మంది ఇరానియన్లు చనిపోయేవారన్నారు. కొన్ని రోజుల నుంచి ఇరాన్పై ఆంక్షలు సడలించాలని ఆలోచిస్తున్న ట్రంప్ ఖమేనీ కోపంతో విద్వేషంతో చేసిన ప్రకటన చూసిన తర్వాత ఆ ఆలోచనలు విరమించుకున్నా అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా ట్రంప్ పోస్టుతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.